నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇవన్నీ నిత్యం చాలా మందిలో జరిగేవే, చాలా కుటుంబాల్లో జరిగేవే. అయితే ఎక్కువగా వాళ్ళ సైడ్ తప్పున్నా లేకపోయినా ఎక్కువగా భర్తని నిందించే ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇలా భర్తని నిందించటం వలన వాళ్ళకి ఏమైనా దోషం కలిగే అవకాశం ఉంటుందా, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందంటారా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటి నుంచి మా ఇల్లు అంతే దూరం అండి. అలాగే ఒక ఆడవాళ్ళకు సంబంధించి ఎవరైనా సరే దూషిస్తున్నారు అంటే కారణం ఏమిటి? అకారణంగా ఎవరు దూషించరు, భర్తనే కానివ్వండి ఇంకెవరినైనా కానివ్వండి. అయితే మనకి సాధారణంగా శాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. పితృదోషాలు ఉంటాయి, మాతృదోషాలు ఉంటాయి, స్త్రీ దోషాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ నేను టాపిక్ ఏం డైవర్ట్ చేయట్లేదు, క్లియర్గా ఆ టాపిక్కే వస్తా. ఏంటంటే పితృదోషాలంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, వారి దగ్గర నుంచి మనం అన్ని తీసుకొని వారికి సంబంధించి ఎటువంటి క్రతువులు చేయకుంటే పితృదోషాలు వస్తాయి. మాతృదోషాలు వస్తాయా అంటే అసలు తల్లి నుంచి ఎటువంటి దోషాలు పిల్లలకు రావండి. పాపం తల్లిని మీరు ఎంత కష్టపెట్టినా నా కొడుకు బాగుండాలి, మీరు ఆ తల్లిని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేసినా నా కొడుకు బ్రహ్మాండంగా ఉండాలి, నా కర్మ బాలేక నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటది. విపరీతంగా కొట్టేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. పాపం వాడికి ఏ చికాకులో ఉండో నన్ను కొట్టాడులే కానీ నా కొడుకు మాత్రం బంగారు కొండ అనుకునేటువంటి తల్లులు కోట్లలో ఉన్నారు. ఆ తల్లి అట్లా అనుకున్నా ఆ తల్లిని గనక హింసిస్తే తీసుకెళ్లి మీరు వృద్ధాశ్రమాల్లో లాంటి దాంట్లో వేస్తే తల్లి శాపం అనేటువంటిది ఖచ్చితంగా ఈ తల్లి కాకుండా ఆ తల్లి ఖచ్చితంగా శపిస్తుంది, వదిలిపెట్టదు. అలాగే స్త్రీ దోషాలు కూడా ఉంటాయి. ఎవరైనా ఆడవాళ్ళు భర్తనే కానివ్వండి ఇంకెవరన్నా బయటి వారిని కానివ్వండి తిడుతుంది, అసహించుకుంటుంది అంటే విపరీతమైనటువంటి స్త్రీ శాపాలు వస్తాయి. ఎందుకు స్త్రీ శాపాలు వస్తాయంటే ఒక ఆడపిల్ల పర్మిషన్ లేకుండా తనని ముట్టుకున్న ఒక ఆర్గనైజేషన్లో ఒక షాప్లో ఓనర్ వెళ్ళి ఆడపిల్లని తాకరాని చోట తాకి ఇది నా కింద పనిచేస్తుందిలే ఏముంది అని చెప్పి తాకిన ఎవరైనా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు దీంతో నాకు ఈమెకు నాతోని అవసరం ఉంటుంది, దీన్ని ఎలా అయినా సరే టచ్ చేయొచ్చు అని టచ్ చేసిన వాళ్ళు మర్యాదకు నవ్వినా విపరీతంగా తిట్టుకుంటారు లోపల. అవన్నీ కూడా స్త్రీ శాపాలు. అది భార్య అయినా సరే తగులుతుంది భర్తకి. అంతే, భర్త ఎటువంటి తప్పు చేయకుండా అనవసరంగా దూషించినా అనుమానించినా విపరీతమైనటువంటి చేష్టలు చేసినా తనకి అంతే తగులుతుంది. పాపం అనేటువంటిది, దోషం అనేటువంటిది తగులుతుంది. అయితే ఇక్కడ వివాహం జరిగేటప్పుడే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య అని చెప్పి ప్రమాణం చేశారు. కాబట్టి ఏదున్నా వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళిద్దరికీ జరుగుతుంది. భర్త ఏదైనా తప్పు చేస్తే భర్తకి ఏదో ఒక రూపకంగా భార్య చేసినటువంటి పని వల్లే తగులుతుంది. భార్య ఏమన్నా చేసినా భర్త వల్ల తను డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఏదో గ్లాస్ అక్కడ పెడితే భర్తను తిట్టేసింది, ఆయన వెళ్ళిపోయాడు, ఆ గ్లాస్ కింద పడిపోయి చూడక తొక్కి రక్తం రావడం అంటే ఆ తప్పు లేదు, అనవసరంగా దూషిస్తే. అందుకని ఏదున్నా ఏం చెప్పారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య, జీవితాంతం ఏదున్నా మన ఇద్దరం షేర్ చేసుకుందాం అని చెప్పి ప్రమాణం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ దోషం అనేది వస్తుంది. కానీ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ పెళ్ళైన భర్త అయినా సరే భార్య అయినా సరే కొంత పరిమాణం వరకే వారిని ఏవైనా సరే అనవచ్చు, తిట్టవచ్చు, లేదా అధికారం అనేది చూపించవచ్చు. ఆ పరిధి దాటి చేస్తే మన వేదాల్లో సైతము ఖచ్చితంగా వసుదేవుడంతటి వాడు గాడిద కాలు పట్టుకున్నాడు అని అంటారు చూసారా. కాబట్టి ఖచ్చితంగా అంత పశ్చాత్తాపం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అది భార్య కానీ భర్త కానీ. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి క్లియర్గా ఏంటిదనంటే ఒకవేళ భర్త భార్యను దూషించినా భార్య భర్తను దూషించినా ఆ వచ్చేటువంటి శాపము దోషము ఈక్వల్గా ఇద్దరికి వస్తుంది. అంటే ఎవరు ఒకరి సైడ్ నుంచి తప్పున్నా ఇద్దరు అనుభవిస్తారంటున్నారా? అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణ అండి, మా భార్య బాధపడుతుంది అనుకోండి, నేను హ్యాపీగా ఎందుకుంటా? నిజంగా ప్రేమ ఉంటే అయ్యో
అనవసరంగా బాధ పెట్టినా అనుకుంటా. కానీ అందరూ అట్లా అనుకునే వాళ్ళు ఉండరు. అలా అనుకునే వాళ్ళే కరెక్ట్ అండి అసలు. అదే జీవితం. మన మన వైదిక ధర్మం చెప్పింది. అందుకే వేరేవన్నీ మతాలు, మనది హైందవ ధర్మం, వైదిక ధర్మం, సనాతన ధర్మం. ఈ ధర్మం ఏం చేసింది అని అంటే మీరిద్దరు వేరు కాదు, ఒకళ్ళే. అందుకే బెటర్ హాఫ్ అంటారు, అర్ధాంగి అంటారు. కాబట్టి మంచి అయినా చెడైనా ఇద్దరు సఫర్ అవుతారు. కాబట్టి అనవసరంగా భార్యని తిట్టకండి, భర్తని తిట్టకండి. ఏదున్నా సరే కూర్చొని మాట్లాడుకోండి. అసలు తిట్టడం దాకా కాదు, పేరు పెట్టి పల్లెత్తు మాట అనకూడనటువంటి ధర్మంలో పుట్టాం మనం అందరం. పేరంటే గుర్తొచ్చింది, భర్తని పేరు పెట్టి పిలవకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నిజంగా పేరు పెట్టి పిలవకూడదు అంటారా? అంతే కదండి, మనకంటే పెద్ద కదా. కాబట్టి పేరు బట్టి పిలవడము అది మీ వ్యక్తిగతము. నలుగురిలో పిలిస్తే మీ ఆయన మీకే కాదు 10 మంది ముందు కూడా చులకనైపోతారు. ఓకే, మీరు 4 గోళ్ల మధ్యలో ఉండి ఇంకేమైనా అనుకోండి, పర్వాలేదు. కానీ నలుగురిలోకి వస్తే మీ భర్తకు మీరు ఎంత గౌరవం ఇస్తే మీ కుటుంబ యజమానికి అంత గౌరవం ఇచ్చినట్టు. కాబట్టి అంతే గౌరవప్రదంగా మీ ఆయన నలుగురిలో సొసైటీలో తిరుగుతాడు. ఓకే, ఎప్పుడైతే మీరు నలుగురు ముందు పట్టుకొని ఆయన్ని చులకన చేసి మాట్లాడినా, తిట్టినా, ఏమైనా అవహేళన చేసినా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ ఇంతే, ఇల్లంతా కూడా ఈమె డామినెన్స్ మీద నడుస్తుంది. అది కూడా మంచిది కాదండి. డామినెన్స్ ఉండొచ్చు, డెసిషన్ తీసుకోవడము. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా అంటారు కొంతమంది. ఎందుకు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది అనమాట హోమ్ మినిస్టర్తో. మా ఆవిడతో మాట్లాడాలి, అన్ని సరి చేసుకోవాలని ఇంటర్నల్ ఫీలింగ్. ఏమంటావు మరి, చేసుకోవాలా వద్దా, ఆఖరికి ఇప్పుడు నేను ఇక్కడ రావాలన్నా కానీ ఇంకా వెళ్ళాలా వద్దా అని డిస్కషన్స్ అనేవి కామన్ అందరు జరుగుతాయి. అలాంటివి జరుగుతాయి కాబట్టి తప్పులేదు. నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? ఇప్పుడు ఎక్కడో కొద్ది మంది అలాంటివి ఉండుంటే ఈ మధ్యకాలంలో జరిగే విడాకులు, అండర్స్టాండింగ్ లేక వచ్చే గొడవలు ఇవన్నీ అవకాశం ఉండేది కాదు కదా. మేడం, ఇప్పుడు మనకి మెడిసిన్ ఉంది. మెడిసిన్ అనేటువంటిది ఎక్స్పైర్ అయిన మెడిసిన్ వేసుకోకూడదు. అవును, ఏ ప్రాబ్లంకి ఆ మెడిసిన్ వేసుకుంటే మనకు దోషం అనేటువంటిది రాదు. ఓకే, వివాహం కూడా అంతే, ప్రాపర్ ఛానల్ జరగాలి. అంటే భార్యాభర్తలు అవ్వడానికి తల్లిదండ్రులు, ఇటు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రాపర్గా మన సనాతన ధర్మాన్ని, మన ఆచారాన్ని పాటించాలి, కూర్చోవాలి, వివాహం జరిగేటప్పుడు ఉండాలి, అన్ని చెయ్యాలి. ఎప్పుడైతే అలా చేస్తారో ఆ ఇంటికి అంత ఇబ్బందులు రావు. అలా కాకుండా ఇవాళ రేపు పెళ్లిళ్ళలో అమ్మాయికి ముద్దు పెడతా, ఎత్తుకొని తిప్పుతా, ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది, పెళ్లి తర్వాతకో షూట్ ఉంటుంది, 10 మంది ముందు ప్రైవేట్గా చేసే పనులు చేస్తే ఆ పెళ్ళి అనేటువంటిది, వాళ్ళ జీవితం అనేటువంటిది అంతే పబ్లిక్ అయిపోతుంది. ప్రైవేట్గా చేసేటువంటి కొన్ని పనులు ప్రైవేట్గానే ఉండాలి. వారి యొక్క కలయిక అనేటువంటిది పబ్లిక్గా, సొసైటీ పరంగా, ధార్మికంగా, సనాతనంగా జరిగితే వాళ్ళు అంతే అన్యోన్యంగా ఉంటారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లాంటి క్వశ్చన్స్ అసలు రావు ముందు. ఇప్పుడు లేరు అని అంటే కారణం ఏంటంటే లేరు, నిజంగా వాళ్ళు ప్రాపర్గా వివాహం చేసుకోక తల్లిదండ్రులు నిద్రించి చేసుకోవడం, ఇబ్బంది పడడం అనేది కామన్గా జరుగుతుంది. ఓకే, మొత్తానికి అంటే అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ భార్యాభర్తల మధ్య. నిజంగా తప్పు ఎవరి సైడ్ ఉన్నా ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఇద్దరు అనుభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా అండర్స్టాండింగ్తో ఉండడమే ఇంపార్టెంట్. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.